నీ ఇంట్లో ఫస్ట్ నీ కొడుకునో నీ బిడ్డనో తయారేరి బయటికి పంపిరు. ఇంటికి ఒక్కడు బయటికి వస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతున్నానా అన్న. మేము బయట నుంచి వచ్చిలోళ్ళం. ఇదే హిందువులు రాంపల్లిలో ఉన్న హిందువులు తలుచుకుంటే వాడు ఓడో పోలీస్ ప్రభుత్వం కాదు కదా, మన స్టేట్ ప్రభుత్వం ఈడు దిగొచ్చి మాట్లాడుతుండే అన్న. మేము బయటికి వెళ్ళి 50-100 మంది వచ్చినామన్న. ఈడున్న రాంపల్లిలో ఉన్న కొంతమంది అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మిగతా హిందువులందరూ ఏడివేరు. మీ గుడి కాదా, మీ గుడి కాదా, మీ గల్లీ కాదా? రేపు పొద్దుగాలు ఈడైంది, రేపు పొద్దుగాలు ఇంట్లో అవుతుంది. దాని తర్వాత పరిస్థితి ఏందని అడుగుతున్నాను నేను. ఇది ఒక్క డిమాండ్. మేము గవర్నమెంట్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ వరకు ఆగిపోదు. రేపు ఇంకా భయంకరంగా ఉంటుంది. అది మీరు పోలీస్ ప్రభుత్వం తట్టుకోలేదు. ఒక్కసారి మేము కార్యకర్తలు అందరం బయటకు వస్తే అన్న మేము 50 మంది వస్తేనే ఇట్లుంది, అదే మేము 1000 మంది వస్తే మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేము. మా మీద కేసులైనా సరే ఏమైనా సరే మేము తగ్గమన్నా. మేము ఒక్కటే మా సిద్ధాంతం. మా ఇండ్లలో ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మేము చచ్చిపోతే మా ఇంట్లో ఇంకో తమ్ముడు ఉంటాడు, వాడి ఇండ్లను చూసుకుంటాడు. మా అయ్యలు పెంచింది ఒకటే మమ్మల్ని, ఒకని దేశం కోసం, ఒకని ఇంటి కోసం. మా పానాలు ఇవన్నీ కూడా మేము రెడీ గుడి కోసం. మేము లోకల్ ఉన్న రాంపల్లి వాసులకు అందరికీ మేము ఒకటే చెప్తున్నాం, అర్ధరాత్రి ఏ గుడికి ఏమైనా సరే మాకు ఒక ఫోన్ కాల్ చేయరి. 100% మేము ఒక 10 నిమిషాలలో ఆడ లేకపోతే మీ చెప్పులు తీసుకొని మమ్మల్ని కొట్టాలని మేము అనుకుంటున్నాం.